మేము గత 4-5 నెలల క్రితం కూడా ఇదే స్పాట్ల నుంచి మాట్లాడాము. అప్పుడు సందర్భము అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పుడు తీర్పు కావాల్సింది గత 10 సంవత్సరాలు, అప్పటికి 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలన మీద మ్యాండేట్, బీఆర్ఎస్ పరిపాలన మీద తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉండింది. అందుకని అప్పుడు ఆ సందర్భంలో అసెంబ్లీ, స్టేట్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోకస్లో మాట్లాడాము. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్, విచ్ పార్టీ హ్యాస్ టు బి రూల్డ్. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ రూల్ చేస్తుంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు రూల్ చేస్తున్నారు కాబట్టి వారి పరిపాలన గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది. అందుకనే ఈ మీటింగ్లో మేము గత 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది, అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాము. అయితే ఈ మధ్యకాలంలో మన సొసైటీ ఎంత డివైడ్ అయిందంటే ఇంటాలరెన్స్ బాగా పెరిగింది. ముఖ్యంగా మన మధ్యతరగతిలో బాగా ఇంటాలరెన్స్ పెరిగింది. ఎంత మేరకు వచ్చిందంటే వాక్ స్వాతంత్రం, ఇదేమో పచ్చి కమ్యూనిస్ట్ దేశం కాదు, ఒక పచ్చి నియంత్రిత దేశం కాదు, నార్త్ కొరియా లాంటి దేశం కాదు కదా మంది. నెంబర్ 1 విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా కంఫర్ట్ లివింగ్లో బతికే వాళ్ళం. టు బి ఫ్రాంక్, అంటే ఏ స్లమ్కి వెళ్తానో, ఏ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి హ్యాబిటేషన్కి వెళ్తానో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ వెరీ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, చేసిన వాళ్ళు. అయితే ఈ దేశంలో మన కల్చర్ ఆనల్లో ఏమన్నా తెలియదు కానీ నాకు కన్సెంట్ టు అదర్స్ అనే దానికంటే కూడా నేను నా మెదడులో ఉన్నటువంటి భావజాలము, నేను నమ్మే సిద్ధాంతము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కన్సెంట్ టు అదర్స్ ఉండదు. టు బి ఫ్రాంక్గా మాట్లాడాలి కూడా, ఎందుకంటే మళ్ళీ దొరకదు నాకు ఛాన్స్ కూడా. అంటే నేను ఎక్స్టెన్సివ్గా తిరిగాను ప్రపంచం. యూరోప్లో అన్ని దేశాలు తిరిగాను, అమెరికా లాంటి దేశాలు తిరిగాము. ఎక్స్టెన్స్గా తిరిగినప్పుడు నాకు ఒకటి ఏం కనిపించిందంటే, దోస్ సొసైటీస్ ఆర్ మోర్ కేరింగ్ సొసైటీస్. మనకు చిన్నప్పటి నుంచి నూరు పోసింది ఏదో ఆ సొసైటీలు అన్ని ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని. బట్ నో, దే ఆర్ మచ్ మోర్ కేరింగ్ సొసైటీ. దే డోంట్ మైండ్ పేయింగ్ ది ట్యాక్సెస్ 100% ఫర్ ది పర్పస్ ఆఫ్ కంట్రీస్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. వాళ్ళు, నేను స్వీడన్ చాలాసార్లు వెళ్ళాను. దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ అదర్ పూర్ కంట్రీస్, అదర్ సఫరింగ్ కంట్రీస్ దాన్ దేర్ ఓన్ సొసైటీ. ఎందుకు అంటే మనమందరము ఒక గ్లోబ్, ఒకటే ప్లానెట్లో నివసిస్తున్న వాళ్ళం. మరి మనతో పాటుగా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ కంఫర్ట్లో ఉండాలి. ఇంత దారుణంగా ఉండడానికి లేదు. అంటే కొన్ని కోట్ల మంది ఈ దేశంలో, మీకు పేదరికం అంటే అర్థమయ్యి అర్థం కాదో నాకు తెలియదు కానీ సఫర్ అవుతున్నారు, బాగా భయంకరంగా సఫర్ అవుతున్నారు. మీరు నార్త్ ఇండియా నుంచి వచ్చే వీడియోస్ చాలా చూస్తుండొచ్చు. ఎలా కొడతారు మనుషుల్ని, చిన్న చిన్న కారణాలకి భయంకరంగా కొడుతుంటారు. చిన్న పిల్లల్ని కొడుతుంటారు, ఆడవాళ్ళని కొడుతుంటారు. మణిపూర్లో చూసిన ఇన్సిడెంటు, అరే ఏ రిలీజన్ అయితే ఫాలో అయితే నీకేంట్రా బాబు, అంత దారుణమా? ఒక రిలీజన్కి ఇంకో ఎగెనిస్ట్ రిలీజను అంత దారుణంగా గిరిజనులని, అది చాలా జుగుప్సకరంగా ఉంది. అది ప్రపంచంలో మన సిగ్గుపోయింది, భారత సమాజం సిగ్గుపోయిందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది అలాంటిది ఎక్కడ జరగదు ప్రపంచంలో. చంపుతారు, అది వేరే విషయం, హత్యలు చేస్తారు, అది వేరే విషయం. బట్ ఇంత దారుణంగా రేపు చేసి నగ్నంగా ఊరేగించి మళ్ళీ వాళ్ళని చంపేసి మళ్ళీ వాళ్ళ మీద చర్యలు లేకుండా ప్రధానమంత్రి గారు ఏమీ మాట్లాడకుండా కమ్మున ఉండడము అంటే ఇది జరగదు ఎక్కడ కూడా. ఇది చాలా అన్యాయం ఇది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ దేశానికి ఏం కావాలి అంటే, ఈ దేశానికి ఒక్క మతము ఒక్కటే సరిపోతుందా అంటే, మోడీ గారు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా మీరు జాగ్రత్తగా గమనిస్తే, మోడీ గారు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడి ఉండాలంటే, ప్రపంచ దేశాలని డెమోక్రసీని దృష్టిలో పెట్టుకొని
ఒక సాంప్రదాయం ప్రకారము ఏం మాట్లాడాలంటే మోడీ గారు గత 10 సంవత్సరాలలో ఆయన ఏం చేసిండు అనేది మాట్లాడాలి. ఆయన ఏమి వాగ్దానాలు ఇచ్చాడు, ఆయన ఏం చేసిండు అనేది మాట్లాడాలి. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, మోడీ గారి స్పీచ్లో 95% ఏముంటుంది అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన తిట్లు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఒక నెరేటివ్స్ ఉంటాయి. అట్లాగే ఒక్క రిలీజన్ని టార్గెట్ చేసే నెరేటివ్స్ ఉంటాయి. అంటే నేను అంటాను, మనకి ఇంత హేటెడ్ అవసరమా ఈ దేశంలో? నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఈ టాపిక్, ఎక్కడ మాట్లాడలేదు. మన దేశంలో 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారండి. అంటే మిడిల్ క్లాస్కి తెలియాలని చెప్పాల్సిన కొన్ని విషయాలు. 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. దిస్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ నేషన్ ఆఫ్ ముస్లిమ్స్, రైట్? వీళ్ళని ఏం చేద్దాం? ఏమున్నాయి ఆప్షన్స్ మనకి? చేసుకుంటే అందరిని కన్వర్ట్ చేసేయండి మన రిలీజన్కి, లేకపోతే ఎలిమినేషన్ చేయాలి. ఈ 2 ఆప్షన్స్ పాసిబుల్ అయ్యేటేనా? పాసిబుల్ అవుతాయా? పాసిబుల్ కావు, ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్. అండ్ యూ కెనాట్ డ్రీమ్ ఆఫ్ దట్, యూ కెనాట్ థింక్ ఆఫ్ దట్. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే మీకు ఆప్షన్స్ లేవు, కలిసి బతకాలి. కలిసి బతకడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి గవర్నమెంట్స్. కాన్స్టిట్యూషన్లో సమన్యాయం, సమస్వేచ్ఛ, సమాన అవకాశాలుతో పాటుగా సౌభాతృత్వం అనే పదాలు మన పెద్దలు వాడిండ్రు కాన్స్టిట్యూషన్లో. రాజ్యాంగ పరిషత్ సభ్యులలో ఒక అంబేద్కరే లేడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్, అంబేద్కర్ సొంతగా రాసుకొని సొంతగా ఆబంధించుకుంటా అనుకుంటారు. నో, he was drafting committee chairperson, but that every para, every article, every clause was thoroughly discussed by the elders in Rajanga Parishad, which includes majority upper caste. రియాలిటీ మాట్లాడుతున్నారు వాళ్ళు. మనకి ఒక ఇచ్చిన రాజ్యాంగంలో 4వ పిల్లరు సౌభాతృత్వం. వాళ్ళు ముందే ఊహించుంటారు ఇలాంటి వాళ్ళ మధ్యలో వచ్చి దేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని. సౌభాతృత్వం అంటే ఏంటండి? దట్ హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ పాలన అనేది అలాంటి విధానాలతోని అందరూ కలిసి బతికేటట్టుగా విధానాలతోని పరిపాలించాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడచ్చా అనేది ఒక పెద్ద ఇష్యూ. ప్రధానమంత్రి గారు కానీ ఎనీ గవర్నమెంట్ ప్రపంచంలో 200 దేశాలలో ఒక 100 దేశాలు మనలాంటి దేశాలనే కన్ఫ్యూజింగ్ దేశాలు ఉన్నాయి. ఇంకొక 100 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి డెమోక్రసీ, మెచ్యూరిటీ సొసైటీస్ ఉన్నాయండి. అప్రాక్సిమేట్గా ఒక మెచ్యూర్డ్ గవర్నమెంట్లో, మెచ్యూర్డ్ సొసైటీలో ప్రభుత్వాలు ఏం చేయాలండి? నేనంటాను, నాకు అర్థమయ్యి అంటాను, ఒక 4 అంశాల మీద ప్రభుత్వాలు పనిచేయాలి. ఒక అంశము క్వాలిటీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, దీని మీద పనిచేస్తాయి. ఈవెన్ డెవలప్డ్ నేషన్స్ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ బడ్జెట్లో 20 నుంచి 30% బడ్జెట్ దీనికి పెడతారు. మోడీ గారు 2.5% పెడతాడు. సో ఇది విద్యకు సంబంధించి పనిచేయాలి గవర్నమెంట్ అనేది. రెండోది, అందరికీ అవసరమయ్యే క్వాలిటీ ఆరోగ్య సేవలు అందించాలి. అది ప్రభుత్వ రంగం కానీ, లేకపోతే బినవలెంట్ ప్రైవేట్ కార్పొరేట్స్ కానీ. కానీ మన దేశంలో హెల్త్కు సంబంధించి బినోవలెంట్ కార్పొరేట్స్ ఏమీ లేవు. దోసుడే దోసుడు. మొన్న యశోద ఆసుపత్రి గారు ఎన్ని వందల కోట్లు ఎలక్షన్ బాండ్స్ కొన్నాడో తెలుసు కదా మీకు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మొత్తం కలిపి 360 crores. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? మన పేషెంట్స్ దగ్గర నుంచి పిండినాయి కదా. ఆయన 360 కోట్లకి ఎలక్షన్ బాండ్స్ కొంటే ఆయన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉండాలి? అంటే సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఏదర్ యూ హ్యావ్ టు రెగ్యులేట్ ఆర్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. సో వైద్య సేవలు ఇవ్వాలి. మూడవది లైవ్లీహుడ్స్, ఉపాధి, ఉద్యోగాలు. ఇది చేయాలి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అని ఇదే చేస్తుంది ప్రపంచంలో. ఎనీ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ ఓన్లీ దే విల్ అసెస్ ది క్వాలిటీ ఆఫ్ ది గవర్నెన్స్. నాలుగవది, మనందరికీ తిండి పెట్టేది 60% జనాభా డిపెండ్ అయ్యే రంగము వ్యవసాయ రంగము. ఈ 4 మీరు చెప్పండి, ఈ 4 ప్రియారిటీ చేస్తే కాదా చెప్పండి నాకు. దాని తర్వాత నేను ప్రొసీడ్ అవుతా. ఈ 4 విద్య,
క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్య సేవలు, ఉపాధి, జాబ్స్ అండ్ అగ్రికల్చర్, ఈ 4 రంగాలు హైయెస్ట్ ప్రియారిటీ కాదా? సార్ డిఫెన్స్ పక్కన పెట్టండి, డిఫెన్స్ ఇస్ కమ్స్ టాప్, అది పక్కన పెట్టండి, దట్ ఈస్ అ బేసిక్ థింగ్. బట్ దాంట్లో మనకు డోకా ఏం లేదు. ఈ 4 ప్రాధాన్యత ఏరియాలు అవునా కాదా చెప్పండి. అవును అన్నోళ్ళు చేతండి అబ్బా ప్లీజ్. అవును కదా. సో ఇక్కడ మనం ఆగుదాం. మరి ఈ 4 అంశాలకు సంబంధించి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఎనీ క్యాబినెట్ మంత్రి కానీ, వాళ్ళ సెక్రటరీలు కానీ ఈ 4 అంశాల గురించి మాట్లాడతారా? వాళ్ళ స్పీచ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నిన్నటికి నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో అసలు ఇలాంటి అంశాలకి మాకు సంబంధం లేదు, ఇది ఇంకెవరో చేయాలి అని చెప్పేసి యువత గోస, రైతుల గోస, ఇండ్లు ఏమైనవి అని మోడీ గారి గవర్నమెంటే, మోడీ గారి పార్టీనే ఒక నిన్నటి పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి చూడండి ఒకసారి మీరు. విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది మీరు కూడా అనుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి కదా అనుకుంటారు. ఇప్పుడు మీరు కడుతున్నారు పన్నులు, అన్నిట్లో జిఎస్టీలు కడుతున్నారు కదా మంచిగా. ఈ జిఎస్టీ పన్నులలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఉంటాయి, ఎంత పోతుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎంత పోతుంది? 50-50 పోతుంది, మీ అందరికి తెలుసు. అది కార్పొరేట్ పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు 100% అటే పోతాయి. అంటే దీంట్లో ఈ 4 అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా? ఆబ్వియస్ ఉంటుంది. కానీ మరి ఏమి నెరేటివ్స్ వీళ్ళు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారండి? ఇది ఎంత అన్యాయం ఇది. ఈ దేశము 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇంత భయంకరమైనటువంటి ప్రిమిటివ్నెస్ ఉండాలా? ఇన్ని మానభంగాలు, ఇన్ని హత్యలు, ఇంత హంగర్ ఇండెక్స్లో మనమే లాస్ట్, ఇంత ఇంకా ఉండాలండి? ఇట్లా అవసరం ఉందా? ఇది గట్టిగా అనుకుంటే నిజంగా కూడా 10 సంవత్సరాలు చాలు. సింగపూర్కి ఎంత టైం పట్టింది? సింగపూర్ నౌ ఇట్ ఇస్ ద సెకండ్ రిచెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. అక్కడ ఒక ట్యాక్సీ డ్రైవర్కి ఆయన రోజుకు $1000 సంపాదిస్తాడు. అంటే ఏంటిది? ఎక్కడ ఉన్నాం మనము? ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీరు వ్యవసాయ రంగానికి ఇచ్చిన దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో రైతుల గోసాన్ని ఇచ్చారు. మరి రైతులని వ్యవసాయాన్ని పట్టించుకునేది బాధ్యత మోడీ గారికి ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా అంటున్నాను. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు ఏంటంటే, మురళీ సార్ వీళ్ళ గురించి మాట్లాడుతున్న 10 సంవత్సరాల గురించి, అంతకుముందు 40, 50, 60 సంవత్సరాలు పనిచేసింది కదా, వాళ్ళ గురించి మాట్లాడతలేదు ఏంది అని అంటారు. గ్యారంటీ అంటారు. తెలుసు ఎవరంటారు? సపోర్టర్స్ అంటారు, సహజంగా బీజేపీ సపోర్టర్స్. నేను అంటాను 5 సంవత్సరాలకు ఒకసారి మనము ఓట్లేసేటప్పుడు గత 5 సంవత్సరాలు ఎవరు పరిపాలించిండ్రు అని అనుకొని ఓటేస్తామా? లేకపోతే ఇంకొకసారి అనుకుంటే ఇంకొక ఛాన్స్ ఇద్దాంలే అని 10 సంవత్సరాలు ఇస్తాం. దట్స్ ద యూజువల్ టెండెన్సీ ఆఫ్ ఓటర్స్. బట్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాలన గురించి మాట్లాడాలా? అయితే ఇప్పటికీ కూడా ఇంకా అంతకుముందు 60 సంవత్సరాల గురించి మాట్లాడాలా? అంతకుముందు 65 సంవత్సరాలు వాడికి సరిగ్గా చేయలేదు కాబట్టి మనం ఊసి చేసి మీకు ఇచ్చిన అవకాశము. ఎస్, ప్రజలు దే ఆర్ వెరీ కరెక్ట్. బట్ మీరేం చేస్తున్నారు? ఈయన ఏమన్నారు మహానుభావుడు? అది నేను ఆ విదేశీ నల్లధనం గురించి 15 లక్షల గురించి మాట్లాడాను. బట్ ఈ 4 పాయింట్లలో ఇంపార్టెంట్ పాయింట్ ఉపాధి గురించి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను కల్పిస్తాను నన్ను ప్రధానమంత్రిని చేస్తే అని చెప్పారు. మరి ఆ ప్రధానమంత్రి గారు ఆ చెప్పిన ఆ 2 కోట్ల ఉద్యోగాలు అంటే 20 కోట్ల ఉద్యోగాలే. ఈ దేశంలో 700 జిల్లాలు ఉన్నవి. ఈ 10 సంవత్సరాలలో మీ జిల్లా వరంగల్ హన్మకొండ జిల్లా కూడా 2,85,000 ఉద్యోగాలు కావాలి, వచ్చి ఉండాలి బై దిస్ టైం. ఎక్కడ మనకు కనబడుతున్నాయా ఇలాంటి ఉద్యోగం? కనబడవు మనకి. దాని గురించి మాట్లాడరు. మొన్న 3-4 డేస్ బ్యాక్ తెలంగాణలో బీజేపీ సంక్షేమ విజయాలను రాశారు. అందులో ఈయన చేసిన ప్రామిస్లో ఆ ఉద్యోగాల గురించి రాయాలి కదండి. మరి ఎన్ని క్రియేట్ చేసింది అనేది రాయలేదు. అట్లాగే ఎన్ని ఇండ్లు కట్టినరో రాయాలి కదా. దాంట్లో పేదలకు ఎన్ని ఇండ్లు కట్టారనేది రాయలేదు. నిన్న ఇచ్చిన దాంట్లో దగా పడ్డ యువత అని హెడ్డింగ్ పెట్టి వచ్చింది నిన్న అడ్వర్టైజ్మెంట్లో. అంటే యువత దగా పడడంలో ఈయన పాత్ర లేదంటారా? బీజేపీ పాత్ర లేదంటారా? 20 కోట్ల ఉద్యోగాలు మరి సృష్టించగలిగితే, 10 కోట్ల ఉద్యోగాలు సృష్టించగలిగితే ఇంత దారుణంగా నిరుద్యోగ పరిస్థితి ఉండేదా ఈ దేశంలో? అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి?
అంటే ఇప్పుడు నీ గమ్మత్తు నేను అడ్వర్టైజ్మెంట్లో దగపడ్డ యువత అని బీజేపీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అంటే యాజ్ సచ్ మాకేం సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి అనే దాంట్లో ఉన్నది నెరేటివ్. అంటే ఎంత మిస్లీడ్ చేస్తున్నాడు అనేది. దగపడ్డ రైతులు అని ఇస్తాడు. దగపడ్డ రైతులు అంటే మరి లక్షల మంది రైతులు లెడ్ బై పంజాబ్ రైతులు ఎందుకు 1 year పాటు ఆ రోడ్ల మీద అక్కడే వండుకొని అక్కడే ఎండకు ఎండి వానకు తడిసి చలికి వనికి ఒక 1 year ఉన్న తర్వాత ఏదైతే మోడీ గారు కార్పొరేట్ వ్యవసాయం వైపు తీసుకెళ్దామని అనుకున్నారో దాన్ని రైతులు అపోజ్ చేశారు. అదే మోడీ గారు తప్పైంది అని నల్ల చట్టాలని రివర్ట్ చేసుకున్నాడు. ఆ రోజు స్వామినాథన్ గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త మనందరికీ తెలుసు. గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తకి ఈ మధ్యలో భారతరత్న ఇచ్చారు, థ్యాంక్స్ టు మోడీ గారు. మరి అంత గొప్ప శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎకనమిస్టు, అగ్రికల్చర్ ఎకనమిస్టు రికమెండ్ చేసినటువంటి స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి ఒక్క సూచన ఇంప్లిమెంట్ చేశారా వీళ్ళు? ఆయనే అన్నారు రిపీల్ చేసినప్పుడు, ఆ చట్టాలను రిపీల్ చేసినప్పుడు రైతులకి భరోసా ఇచ్చుకుంటూ మేము డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తాము, స్వామినాథన్ రికమెండ్ చేసినటువంటి సూచనల్ని, రికమెండేషన్స్ని మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము అని కమిట్ అయ్యారు. దాని తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది, ఏం మాట్లాడరు దాని గురించి. ఇప్పుడు ఏమంటారు? నిన్న అడ్వర్టైజ్మెంట్లో దగాపడ్డ రైతులు అంటారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర కొన్ని పంటలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది, థ్యాంక్స్. అది ఎప్పటి నుంచో సాంప్రదాయం వస్తుంది, ఓకే. బట్ ఎక్కడ ఆ కొనే యంత్రాంగం ఎక్కడ? అన్లెస్ మీరు రైతులు పండించిన పంటలను కొనడం మొదలు పెడితే తప్ప, ఒక మద్దతు ధరతో కొనడం మొదలు పెడితే తప్ప, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి మొదలు పెడితే తప్ప ఈ దళారులు అనే వాళ్ళు మన దేశంలో అన్ని రంగాలలో దళారులు ఉంటాయి, మాఫియాలు ఉంటాయి. ఈ దళారులు, ఈ మాఫియాలు జలగల్లాగా రైతుల్ని పీడిస్తారు. మరి రైతుల్ని పీడించకుండా ఉండాలంటే ఒక కార్పస్ ఫండ్ ఉండాలి. కొనడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ దళారులు కూడా ఈ రేటు, గవర్నమెంట్ డిక్లరేషన్ రేటుకి అబైడ్ అవుతారు. అలాంటి యంత్రాంగం ఉందా ఇప్పుడు? మరి దగపడ్డ రైతులని బీజేపీ అడ్వర్టైజ్మెంట్ ఎట్టిస్తుంది? ఆయన కూడా అందులో పార్ట్ కదా, వెరీ మచ్ పార్ట్ కదా, 50% పార్ట్ కదా. అంటే చాలామంది మీరు అందరూ ఏమనుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ కదా అనుకుంటున్నారు. ఇవన్నీ అంశాలు కూడా రాజ్యాంగంలో ఉమ్మడి బాధ్యత కింద ఉన్నవి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వ్యవసాయం కానీ, ఇవన్నీ కూడా మనకి దాంట్లో సగం ఉమ్మడి బాధ్యత. అంటే అర్థం ఏంటి? ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. కానీ నాకు ఏం బాధ్యత లేదని దగపడ్డ రైతులని ఎవరినో బ్లేమ్ చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ. 10 సంవత్సరాలు పాలన చేసి మళ్ళీ దొంగ అన్నట్టుంది కదా, ఇది తప్పు కదా ఇది. అట్లాగే ఇండ్ల మోసం అంటాడు. ఇండ్లు మోసం అని అంటే అర్థం ఏంటంటే మేబీ మరి రాష్ట్ర గవర్నమెంట్ కట్టలేదని కావచ్చు. నేను దీనికి సంగతి ఇంతకుముందు చెప్పుంటా. నేను ఇండ్ల మోసం అంటే ఇదే మోడీ గారు 2015లో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ లాంచింగ్ రోజు నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ ఉన్నా, నేను అఫీషియల్గా ఉన్నా. ఆయన ఏమన్నారు ఆ రోజు? 2000 ఇప్పుడు బ్రౌజ్ చేసుకోండి ఉంటుంది అందులో, 2022 కల్లా హౌసింగ్ ఫర్ ఆల్ అంటే దేశంలో ఉన్నటువంటి పేదలు, కింద తరగతి, మధ్యతరగతి వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 2022 కల్లా మేము ఇల్లు ఇస్తామని చెప్పిండు. ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా కనబడ్డాయండి మోడీ గారు కట్టిన ఇల్లు? కనబడవు. ఎందుకు కనబడవు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే లోపల అనుకుంటారు ఇది స్టేట్ గవర్నమెంట్ చేయాలి కదా, మోడీ గారు 40% ఇస్తున్నారు, 60% ఇస్తున్నారు కదా అంటారు. దీంట్లో ఉన్న లొసుకులు ఏంది? 75,000 రూపాయలు యూనిట్ కాస్ట్. గత 9 సంవత్సరాల నుంచి పెరిగితే ఇప్పుడు ఈ మధ్యన ఇంకొక 25,000, 30,000 పెంచుంటాడు. 75,000 యూనిట్ కాస్ట్ వస్తుందా అండి? ఇంట్లో వస్తుందా అండి? అందులో 60% ఇస్తాయి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి. ఆల్రెడీ మన మహానుభావుడు ఆల్రెడీ చేయించాడు డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పేసి. ఆ స్టోరీ మీకు తెలుసు. అంటే ఇండ్ల మోసము, మరి ఇండ్ల మోసం ఎవరు చేస్తుంది ఇప్పుడు ఇది అని నేను చెప్పేది. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నిన్న ఈనాడులో పెద్ద 1 పేజ్ అడ్వర్టైజ్మెంట్. అట్లాగే దగాపడ్డ మహిళలు అంటాడు. దగాపడ్డ మహిళలు అంటే మణిపూర్ మహిళలు ఎంత దగాపడ్డారో తెలుసు మనకి. దాని యొక్క రూట్ కాజ్ కూడా బీజేపీ అని మనందరికీ తెలుసు. తర్వాత మోడీ గారు దాని గురించి ఒక మాట కూడా, పెదవి కూడా విప్పలేదని మనకు తెలుసు. దాంట్లో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి దానికి శిక్ష పడుతుందా, లాజికల్గా శిక్ష పడుతుందా అంటే డౌట్ఫుల్. కొంతమందిని అరెస్ట్ చేశారు. బట్ వీ నో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ వాట్ హ్యాపెన్స్ ఏముంది? ఆమె పేరు గుజరాత్లో ముస్లిం అమ్మాయి బిల్కిస్ బాను గుజరాత్లో ఈయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కడుపు చీల్చి అందులో ఉన్నటువంటి పిండాన్ని చంపేసి రేప్ చేసి
ఆ కుటుంబంలో 10 మందిని చంపేసి అలాంటి హంతకులని బీజేపీ గవర్నమెంట్ పవర్స్ని వాడి వాళ్ళని విడుదల చేయించి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి హారతులు బట్టి వాళ్ళకి సన్మానాలు చేసి ఎవరు చేశారు అన్ని? అంటే ఏ మతం మనిషి అయినా కానీ ఆడ మనిషి కదండి, మహిళ కదండి, ఎంతగానం చేయాలా? అంటే ఏ రకంగా దగాపడ్డ మహిళలు అంటే మహిళలను దగా చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు కదా. నిన్నగాక మొన్న రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న వాళ్ళ మిత్రపక్షం అప్పటికే సమాచారం ఉంది, 400 మందిని రేప్ చేశాడు, 2956 వీడియోలు తీశాడు, అంత సమాచారం ఉన్నా కానీ జాంతనై రాజకీయాలే ఇంపార్టెంట్. ఇదే మోడీ గారు ఆ అబ్బాయి ప్రజ్వల్ అబ్బాయి ఎంపీ గారు నిలబడుతుంటే అక్కడ ప్రచారం చేయడానికి పోయిండు. జాగ్రత్తగా గమనించండి మీరు. అంటే అది కాక ఆ ప్రజ్వలని హ్యాపీగా కంఫర్టబుల్గా చక్కగా జర్మనీకి పంపించేసాడు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడో మరి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ బట్ ఒక్కటి గమనించండి మీరు, మనందరికీ కూడా తెలుసు ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ ట్యాగ్ చేయొచ్చు, పట్టుకొని తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది, కానీ చేయరు. అంటే ఇలాంటి వాళ్ళు మహిళల గురించి ఎట్లా మాట్లాడతారండి? అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే దయచేసి మనం ఒక్కరమే హ్యాపీగా ఉంటే సరిపోదు, దేశంలో అందరూ హ్యాపీగా ఉండాలి. ఒక్కసారి మీరు యూరోప్కి వెళ్ళి చూడండి, ఎనీ కంట్రీ ఇంత వైషమ్యాలు, ఇంత హెచ్చుతగ్గులు, ఇంత ఇన్ఈక్వాలిటీస్ ఉండవు. హ్యూమన్ హిస్టరీలో ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఒక దగ్గర రాస్తాడు, హ్యూమన్ హిస్టరీలో ఇంత ఇన్ఈక్వాలిటీసు ఏ సమాజంలో ఎప్పుడు లేవు. దానికి చిన్న సూచిక ఏంటంటే నిన్నగాక మొన్న బయటకు వచ్చినటువంటి విషయము, 1% ఆఫ్ ది పాపులేషన్ దగ్గర 45% సంపద, ఈ దేశ సంపద ఉంటుంది. ఇది కరెక్టేనా? ఏ రకంగా ఆదాని గారి యొక్క బ్యాలెన్స్ షీటు 2014లో 6,600 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు ఎక్కడున్నాడండి ఆయన? ఒక స్టేజ్లో 14 లక్షల కోట్లకు రీచ్ అయ్యాడు. అంటే ఎట్లొస్తుంది ఇది? అంటే జస్ట్ లైక్ అట్లా వచ్చేస్తుందా? అంటే ప్రపంచంలో వితౌట్ ఇన్నోవేషన్స్, నోబెల్ ప్రైజ్, నోబెల్ తెలుసు కదా మీకు, నోబెల్ ఇన్నోవేషన్ తెలుసు కదా, గన్ పౌడర్, హీ బికేమ్ రిచ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్నోవేషన్. మైక్రోసాఫ్ట్, దే హ్యావ్ బికమ్ రిచ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ లేకుండా రిచెస్ట్ కావడం అనేది ఎప్పుడు జరగదు, అది మన ఇండియాలో జరుగుతుంది. ఎందుకు జరిగిందో మీకు తెలుసు. ఎంత దారుణం అంటే మేము ఎమాంగ్ అవర్ ఫ్యాక్టరీలో మేము కథలు చెప్పుకుంటాం. ఏ రకంగా అదాని వాళ్ళ సీనియర్ స్టాఫ్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళతోనే నెగోషియేట్ చేస్తారు, కార్పొరేట్ కంపెనీతో నెగోషియేట్ చేస్తారు, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి అని వాళ్ళు చెప్తారు. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే అంత ఓపెన్గా కార్పొరేట్లు దోచడం ఏంటంటే మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో ఉన్నటువంటి ఫిగర్సు, ఈ సంపన్న వర్గాలకి, ఈ కార్పొరేట్లకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారండి. వాళ్ళు తీసుకున్నారు లోన్లని. మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పొచ్చు, మీరు ఈ 16 లక్షల కోట్లు మాఫీ చేసిన దాంట్లో నిజంగా ఏమంటుందాన్ని, డిపి అంటారా, వాడు దివాలా తీసిందాన్ని, ఐపీ చేసినటువంటి వాళ్ళైనా వీళ్ళంతా కూడా నిజంగా ఇంట్లో కూడా పాపర్స్ అయిపోయారా? ఆ కుటుంబాలకి బంగ్లాలు లేవు, ఆ కుటుంబాలకి విదేశీ అకౌంట్లో డబ్బులు లేవు, ఆ కుటుంబాలకి ఇండిపెండెంట్ ఫ్లైట్స్ లేవు, ఆ కుటుంబాలకి ఏమీ లేవు. ప్రజానికి మిత్రులంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఎవరికి ఓటేయాలి వాళ్ళు ఆత్మసాక్షిగా ఓటేస్తారు. I am not going to tell you about ఓటు వేయొద్దని చెప్తున్నాను, నేను ఓటు వేయొద్దని చెప్తున్నాను. ఎందుకు చెప్పే హక్కు ఉంది, ఎందుకు చెప్పే హక్కు ఉందంటే గత 10 సంవత్సరాల్లో పరిపాలన చేశారు. గత 10 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి మోడీ గారి యొక్క పాలన మీద, గత 10 సంవత్సరాలలో మోడీ గారి పాలన మీద రెఫరెండం ఎలక్షన్స్. అందుకనే లాస్ట్ టైం బీఆర్ఎస్ కు వేద్దని చెప్పాము, ఇప్పుడు బీజేపీకి వేద్దని చెప్తాము, బరాబర్ చెప్తాము. లాస్ట్ టైం ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్, అప్పుడు బీఆర్ఎస్ యొక్క రూలింగ్ చేసి బీఆర్ఎస్ కు ఓటేద్దని చెప్పాము. ఇప్పుడు మేము బాబు ఆర్గ్యుమెంట్ చేయొద్దు, ఇది డెమోక్రసీ,
డెమోక్రసీ మై డియర్ మిడిల్ క్లాస్ పీపుల్, దిస్ ఇస్ డెమోక్రసీ, యూ హ్యావ్ రైట్. మీరు మైక్ పెట్టుకొని చెప్పండి అక్కడ వెళ్ళి, ఇది ఇమ్మీడియట్గా చెప్పండి, ఇమ్మీడియట్గా మీరు చెప్పండి. యూ కెనాట్ సే దట్ వాట్ ఐ షుడ్ సే, యూ కెనాట్ సే. నేను చెప్పిన ఫిగర్స్ తప్పులున్నాయా? నేను చెప్పిన ఫిగర్స్ తప్పులుంటే అక్కడ కూర్చొని మీరు ఇంకో మైక్ పెట్టుకొని చెప్పండి. గొడవలు కాదు ఇక్కడ కావాల్సింది. మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి బాబు, ఎందుకంత కోపాలు వస్తున్నది. నేను చెప్పింది ఇండ్ల గురించి చెప్పింది, మణిపూర్ గురించి చెప్పింది, ఉద్యోగాల గురించి చెప్పింది, అట్లాగే వెల్త్ సంపద ఎక్కడైంది ఎన్ని తప్ప, 16 లక్షల కోట్లు మాఫీ అని తప్ప, అది ఆ ఇన్ఫర్మేషన్ తప్పు చెప్పాను నేను. ఏది తప్పు చెప్పాను చెప్పండి మీరు, ఏది తప్పు చెప్పాను, ఏ ఫిగర్స్ తప్పు చెప్పాను? నేను రాజకీయ నాయకుడు కాదు, నాకు ఓటేమని అడగటం లేదు, అట్లా పలాని వాళ్ళకు ఓటేమని చెప్పడం లేదు. లాస్ట్ 10 సంవత్సరాలలో చేసిన పరిపాలన గురించి ఫిగర్స్ తో సహా నేను చెప్తున్నాను. ఫిగర్స్ తప్పంటే ఛాలెంజ్ చేయండి, అంతేగాని మీరు అడ్డగోలుగా మీకు ఇస్తే అదే ఇంటాలరెన్స్. అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇంటాలరెన్స్ ఎందుకు ఉండాలి? ప్రజాస్వామ్యం బాబు, ఇది ప్రజాస్వామ్యం ఇది. అని నేనేమి బూతులు మాట్లాడటం లేదు, నేను ఫిగర్స్ చెప్తున్నాను, ఫిగర్స్ చెప్పి మరీ చెప్తున్నాను. 10 సంవత్సరాల పాలన ఇది, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 10 రోజుల పాలనలో జరిగినటువంటి లోపం విషయాలు చెప్తున్నాను. ఇంకొక లాస్ట్ 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఈ దేశంలో ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఈ అసమానతలు ఈ దేశంలో అసమానతలకి రకరకాల కారణాలు ఉన్నవి. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి బీసీ వర్గాలు, మన గౌడ్లు, ముదిరాజులు, పద్మశాలీలు, ముండూరు కాపులు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, శాఖలోళ్ళు, వీళ్ళకు సంబంధించినటువంటి మెజారిటీ జనాభా. ఈ జనాభాలో కూడా ఎస్సీ ఎస్టీస్ లాగానే పావర్టీ ఉంది, ఓసీలో కూడా పావర్టీ ఉంది, తక్కువ పావర్టీ ఉంటుంది డెఫినెట్గా. బీసీలలో ఎక్కువ పావర్టీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలో ఇంకెక్కువ పావర్టీ ఉంటుంది. ఈ బీసీల పావర్టీకి సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, బీసీలకు సంబంధించిన ఆస్తుల పరిస్థితి ఎట్లా ఉంది, వనరుల పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా బయటికి రావాలంటే కులగణన చేయాలి. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ కులం వాళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారనేది తెలియాలంటే, వాళ్ళ వృత్తుల పరిస్థితి తెలియాలంటే కులగణన చేయాలని మాలాంటి పౌర సంఘాల వాళ్ళు అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కులగణన చేయాలి ఎస్ అని ఒప్పుకున్నాయి, ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ వాళ్ళు కులగణన చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన విషయాలలో చాలా బయాస్డ్గా ఉంటారు. సహజంగా కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించి బాగా ధనవంతులు, మీరెవరు ధనవంతులు కాదు, బాగా ధనవంతులకు సంబంధించిన ఆస్తులు, వివరాలు, సంపద బయటపడతాయని చెప్పి బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ కులగణన పోవటం లేదు. ఈ మధ్య కాలంలో బీసీ ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి కులగణన చేస్తే ఈ బీజేపీ వాళ్ళు స్టాప్ చేసిండ్రు. ఇదే ప్రధానమంత్రి అఫీషియల్గా వాళ్ళ సొలిసిటర్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిండు. ఏమని అఫిడవిట్లు ఏముందయ్యా అంటే, కులగణన చేస్తేనట మన కులాలు అందరం కలిసి కొట్టుకుంటామట. కులాలు ఉన్నాయా లేవా? కులాలు ఉన్నాయి కదా, ఎవరైనా లేవంటే మన అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఏంటంటే, మాకు అన్టచబిలిటీ లేదు, మాకు డిస్క్రిమినేషన్స్ లేవు, మేమంతా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అది వేరే విషయము. బట్ కులాలని రియాలిటీ కదా ఇది. మరి నిజంగా కూడా కులగణన చేస్తే బీజేపీ అక్కడ బీహార్లో చేసిండ్రు కులగణన, కొట్టుకున్నారు ఎవరన్నా అంటే. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ది కులగణన చేయొద్దు, కులగణన చేయాల్సిన అవసరమే లేదు, కులగణన చేయడం ఇంపాసిబుల్, కులగణన చేస్తే వైషమ్యాలు పెరుగుతాయి అనే స్టేట్మెంట్ ఇచ్చి కులగణనకి ఆపోజిట్గా ఉన్నారు వీళ్ళు. అంటే ఇవన్నీ విషయాలు ఏం చెప్తున్నాయి మీకు? ఇవన్నీ విషయాలు ఏం చెప్తున్నవి అంటే, ఇప్పుడు మీ వాట్సాప్ యూనివర్సిటీస్లో మీ అందరికీ వాట్సాప్లో వస్తే నాకు తెలుసు, ఆ యూనివర్సిటీలో ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తున్నారంటే పనికి మారిన విషయాలు. ఉదాహరణకి పాకిస్తాన్ గురించి బెదిరిస్తారు వాళ్ళని. ఎంత విచిత్రం అంటే ఇది. ఆ పాకిస్తాన్ ఒక పిచ్చి దేశం, ఆ పాకిస్తాన్ ఒక వాడే సస్తున్నాడు, వాళ్ళ జనాలకి ఫీడ్ చేయలేక, వానుకున్న అశాంతికి, వానుకున్న గొడవలకి. వాడు
ఒక్క తన్నుదంతే మన ఇండియా ఒక తన్నుదంతే ఎక్కడో పడతాడు పోయి, వాడట మనల్ని అట కబలిస్తారట, వాడట మనల్ని శాసిస్తారట. నమ్మదగిందన ఇది? నమ్మదగింది. ఇప్పటికే 2 సార్లు ఓడించినామని. అసలు మన మిలిటరీ పవర్కి వాడి మిలిటరీ పవర్కి మ్యాచ్ అవుద్దండి ఎక్కడన్నా? అసలు అదొక ఇష్యూనేనా? కానీ మన యూత్ అందరినీ పిచ్చెక్కిస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో ఇవన్నీ మాట్లాడకుండా, ఉద్యోగాలు ఉపాధి గురించి మాట్లాడకుండా, ఉన్నతమైనటువంటి విద్య గురించి మాట్లాడకుండా, నాణ్యమైన విద్య గురించి మాట్లాడకుండా, పేదరిక నిర్మూలన గురించి మాట్లాడకుండా, సో బీసీలకు సంబంధించిన అండర్ డెవలప్మెంట్ మాట్లాడకుండా, ఇవన్నీ మాట్లాడకుండా ఇలాంటి వాట్సాప్ యూనివర్సిటీలో పెడుతున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది గవర్నమెంట్లో ఏం చేయాలండి? గవర్నమెంట్లో ఏం చేయాలి? ఎస్, మన మిలిటరీ స్ట్రాంగ్ ఉంది, మిలిటరీ స్ట్రెంగ్గా ఏం ప్రాబ్లం లేదు. కానీ భయపెట్టి పిల్లల్ని, యూత్ని. అంటే మతం అనేది మతం అనేది మన గుండెల్లో ఉంటుంది, దేవుడు మన గుండెల్లో ఉంటాడు. కానీ దీన్ని రాజకీయ చేయడం ఏంటంటే అసలు అర్థం కాదు. మన రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, మీ అందరికీ తెలుసు కదా. ఈసీ రూల్స్, మన ఎలక్షన్స్ చట్టం కూడా చెప్తుంది, ఆర్మీని ఉపయోగించి ఓట్లు అడగద్దు, మతంని ఉపయోగించి ఓట్లు అడగద్దు అని చాలా క్లియర్గా చెప్తుంటే అది ప్రధానమంత్రి గారికి ఎక్సెప్షన్, బీజేపీ పార్టీకి ఎక్సెప్షన్. అదే ఇంకెవరో అపోజిషన్ పార్టీ ఇలాంటివి అంటే మన బొక్కలు వేసేస్తారు. అంటే ఈరోజు ఏం ప్రజాస్వామ్యం అండి ఇది? సిబిఐని వాడుకుంటాడు లెఫ్ట్ అండ్ రైట్ ఈరోజు, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడుకుంటాడు, ఈడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని వాడుకుంటాడు, వాషింగ్ పౌడర్ నిర్మా ఆ స్టోరీ మీకు తెలుసు. ఎంత దారుణంగా నిన్న నేను అరెస్ట్ చేస్తారు, ఈరోజు బీజేపీ కంట్రోల్ వేసుకుంటాడు, రేపు అందరినీ మాఫ్. అంటే మనం చూస్తున్నాం ఇంత దారుణాలు మనం రోజు చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం కదా. ఏం జరుగుతుంది ఈ దేశంలో? సో అందుకనే మేము చాలామంది అంటారు కాంగ్రెస్లో ఫండింగ్ చేసిండ్రు సార్ అంటారు. అంటే మా మొఖాలు కాంగ్రెస్ ఫండింగ్ చేస్తే తీసుకునే మొఖాలు, లేదా కాంగ్రెస్ ప్యాకేజ్ ఇస్తే తీసుకునే మొఖాలు కనబడుతున్నాయా అండి? నేను ఎన్ని పోస్టులు నేను కాలుతో కొట్టుపడేశాను. వరల్డ్ బ్యాంక్ తెలంగాణ వచ్చిందంటే వరల్డ్ బ్యాంక్లో నాకు 7 లక్షల రూపాయల శాలరీ, 5 స్టార్ హోటల్లో స్టే ఉండేది నాకు. ఇక్కడ మా ప్రొఫెసర్ గారు, రిటైర్డ్ జర్నలిజం ప్రొఫెసర్ గారు, ఆమెకి ఏం ప్రాబ్లం అండి? ఆమెకి ఎందుకండి ఎన్ని విషయాలు? ఆమెకు ప్యాకేజ్ వస్తుందా? ఈ ఏజ్లో ఇంత ఎండలో జస్టిస్ చంద్రకుమార్ గారు 72 సంవత్సరాలు ఇంత ఎండలో తిరుగుతున్నాడు, ఆయన కూడా ఈరోజు రాలేదు మన దగ్గరికి. బట్ అంటే ఇవన్నీ ప్యాకేజ్ ఇచ్చిన మొక్కలా కనబడతాయి మీకు. మా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఇందాక మార్నింగే 12 పోయాడు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ 30 సంవత్సరాల నుంచి విద్యా పరిరక్షణ సమితి అని అరగోపాల్ గారు ఆయనే మొత్తం రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఆయన ప్యాకేజ్ తీసుకున్న ముఖ్యమేనా? ప్రొఫెసర్ వినాయక రెడ్డి అదేనా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీరు గోవర్ధన్ గారు 35 సంవత్సరాల నుంచి వామపక్షాలు పనిచేస్తున్నాడు పేద ప్రజల గురించి ఆదిలాబాద్ జిల్లాలో. అంటే ఇవన్నీ ప్యాకేజ్ తీసుకున్న ముఖాలు కనబడుతున్నాయా? మేము తలా 10,000 20,000 ఫ్రెండ్స్తో అక్కడిక్కడ తీసి జమ చేసుకొని దీన్ని బస్ వేసుకొని మొత్తం ఎండలు తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నామండి? అంటే పే బ్యాక్ టు సొసైటీ అనేది ఉండదు కాన్సెప్ట్. అంటే మనమే మంచి బతికి ఇక చచ్చిపోవడమేనా? మనకి దేశంలో జరిగే అన్యాయాలు చెప్పొద్దు, ఇక మనకి కొంత ఇంత నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దా? చెప్పకూడదా? అంటే అందరూ సమానంగా బతకాలి అని కోరుకోకూడదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎందుకు రాజ్యాంగం వీళ్ళకి ఇష్టం లేదు? సింపుల్ లాజిక్ అండి. దేశం నృత్యంలో చీలిపోతుంది. ఏంటంటే ఒక వర్గమేమో అందరూ సమానంగా ఉండొద్దు, ఆయుధాలు సమానంగా ఉన్నాయా, సమానంగా ఉండొద్దు అనే ఒక భావజాలము, ఇంకోటేమో అందరం సమానంగా ఉండాలనే భావజాలం. ఈ 2 భావజాలాల మధ్యలో ఉన్నవి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఇదే ఉంది అంతే. మేము ట్యాక్సులు కడుతున్నాము, ఈ ట్యాక్స్ అన్ని పేదలకు పోతున్నవి, వాళ్ళకి పోతున్నవి, వీళ్ళకి పోతున్నాయి. అంటే ఏంది ఇది? లేకపోతే కర్మ సిద్ధాంతం పెడతారు, అని నీ కర్మ కాబట్టి నువ్వు పేదరికంగా ఉన్నావు అంటారు. అంటే ఇవన్నీ ఏందబ్బా ఏంటి ఇల్లాజికల్ థింగ్స్, సూపర్స్టిషన్స్. అంటే ఉండొద్దా? అందరు సమానంగా ఉండొద్దా? ఇది బీజేపీ భావజాలం. అందుకనే రాజ్యాంగము అందరు సమాన స్ఫూర్తితోని ఉన్న రాజ్యాంగాన్ని వీళ్ళకి ఇష్టం లేదు రాజ్యాంగం అంటే. అందుకని ఈ మధ్యకాలంలో కొత్తగా మేము రాజ్యాంగాన్ని ముట్టుకోము, రిజర్వేషన్స్ ముట్టుకోమని మోడీ గారు గత 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. అంతకుముందు వాళ్ళ లీడర్లు, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ రాష్ట్ర మంత్రులు ఏం మాట్లాడిందండి? వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం. మొన్న అనంతనాగ్ ఎంపీ మాట్లాడిండు, అవును బరాబర్ రాజ్యాంగం రద్దు చేస్తామని. నిన్న మన అరవింద్ నిజామాబాద్ ఎంపీ మాట్లాడి, అవును బరాబర్ రాజ్యాంగాన్ని తీసేస్తామంటాడు. రాజ్యాంగ సవరణలు వేరు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సవరణలు వేరు, రాజ్యాంగం రద్దు చేయడం వేరు. మీరు జాగ్రత్త గమనించాలి. అంటే ఇంత మంచి ప్రపంచంలోనే అక్నాలెడ్జ్ రాజ్యాంగం ఇది, బ్రహ్మాండమైన రాజ్యాంగం. అంటే ప్రపంచంలో ఇవే 2 భావజాలు ఉన్నాయబ్బా.
అందరూ సుఖంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, సమాన అవకాశం ఉండాలని ఇంకోరు ఉండదు. సో ఈ విషయాలు మాత్రము మేము మీకు చెప్పాల్సుకున్నాము. సో దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి అసలు ఎవరికి కూడా 2 సార్లు కంటే ఎక్కువ ఉండొద్దండి. అమెరికా రూల్ లాగా ఉండాలి. ఇది 2 కంటే ఎక్కువ ఉండొద్దు. 2 కంటే ఎక్కువ ఉంటే వాడు నేను డిక్టేటర్ అయిపోతాడు పక్క. అది సో అందుకే వాళ్ళు తెలివిగా వాళ్ళు పెట్టుకున్నారు. 2 దఫాల తర్వాత ఇంకో రావడానికి లేదని. ఎంత వయసు ఉన్నా వాడు పోవాల్సిందే వాడు. సో ఇక్కడ కూడా 2 దఫాలు ఇచ్చిండ్రు అవకాశాలు. ఇప్పుడు 3వసారి బీజేపీకి ఓటేయకండి, మిగతా ఎవరికైనా ఓటేసుకోండి. మీరు నోటాకి వేసుకుంటారా, ఇంకోటికి వేసుకుంటారా, మీ ఇష్టం. బట్ ప్రమాదకరమైంది బజార్లో మార్కెట్లో ఏంటంటే మనకి జేబు దొంగలు ఉన్నారు, గజ దొంగలు ఉన్నారు, బందిపోట్లు ఉన్నారు. మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మూడిట్లనే. ఎవరు గజ దొంగ, ఎవడు జేబు దొంగ, ఎవడు బందిపోటు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో అంతేగాని మీకు ఆప్షన్స్ ఏం లేవు. సో బట్ ఈ మోడీ గారి పరిపాలన మాత్రం అసలు బాగలేదు. వాళ్ళు చాలా రాంగ్ నెరేటివ్స్తోని యువతను తప్పుదో పట్టిస్తున్నారు, మిమ్మల్ని అందరూ తప్పుదో పెట్టిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. ఇది అవసరం లేదు. మన మిలిటరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, మన అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు వ్యవస్థల్ని కాపాడితే చాలు. ఆ వ్యవస్థల్ని కూడా బ్రెయిన్ స్టామ్ చేసి బ్రెయిన్ వాష్ చేసి మార్చితే తప్ప ఈ దేశానికి ఏమీ జరగదు. సో దయచేసి ఈ గ్రౌండ్లో ఉన్న మిత్రులందరూ చెప్తున్నాను, మీరు ఇది ఒక్క మీటింగ్ గురించే, ఒక్క ఎలక్షన్ గురించే కాదు, జనరల్గా బ్రాడ్గా ఆలోచన చేయండి ఇప్పుడు కూడా. సో ఒక సినిమా ఉంది కదా, అందరం నలుగురు బాగుండాలి, అందులో నేను ఉండాలని. దట్ ఈస్ ద ప్రిన్సిపల్, దట్ షుడ్ బి ద ప్రిన్సిపల్ ఫర్ ఎనీథింగ్. సో ఈసారి దయచేసి మీరు కమలం గుర్తుకు ఓటేద్దని మీరు కూడా ప్రచారం చేయండి, ఇది కన్విన్స్ అయిన వాళ్ళు. సో ఫర్ సమ్ టైమ్ ఐ థింక్ దే షుడ్ నాట్ బీ ఇన్ పవర్, సో దట్ నోబడీ విల్ బికమ్ డిక్టేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.